హలో వ్యూవర్స్, నేను మీ దేశమిత్రమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఈరోజు రాత్రికి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే ఈ అల్పపీడన ప్రభావం ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి రాత్రి నుంచి వర్షాల జోరు అనేది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది. అలాగే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ నుంచి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. విశాఖపట్నం 22 మిల్లీమీటర్లు, కాకినాడ 21 మిల్లీమీటర్లు, అనకాపల్లి 32 మిల్లీమీటర్లు, బాపట్ల 24 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది. కానీ మనకి వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే నమోదవుతున్నాయి. కానీ మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి ఈరోజు మార్నింగ్ నుంచి నమోదవుతున్నాయి. కానీ ఈరోజు రాత్రికి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్రపై ఈడ్చుకుపడుతుంది కాబట్టి మనకి వర్షాల జోరు అనేది మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి ఈరోజు రాత్రి నుంచి పెరిగే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి రాయలసీమ జిల్లాలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో మనకి ఈదురుగాలులు నమోదవుతాయి. కానీ మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షాలు అనేవి నమోదవుతాయి. కానీ చల్లటి వాతావరణం కొనసాగుతుంది. ఈ వర్షాలు వచ్చేసి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదవుతుంది. ఈరోజు రాత్రి నుంచి వర్షాల జోరు అనేది మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా అందిస్తాను. కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపు కూడా మనకి వర్షాల జోరు అనేది మధ్యాంధ్రలో తప్పకుండా నమోదవుతుంది. అలాగే సెప్టెంబర్ 1వ తారీఖున కూడా మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. ఎక్కువగా ఈ అల్పపీడన ప్రభావం మనకి ఉత్తరాంధ్రపై విరుచుకుపడుతుంది కాబట్టి మనకి వర్షాల జోరు అనేది ఉత్తరాంధ్రలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధంగా తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస, చోడవరం, నర్సీపట్నం, అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు రాత్రి సమయంలో వర్షాలు అనేవి మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, సత్యసాయి, నల్గొండ ఈ జిల్లాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఆ వర్షాలు అనేవి ఈరోజు కృష్ణా, గుంటూరు, బాపట్లకి వ్యాపించే అవకాశం అయితే ఉరుములు మెరుపులతో నమోదవుతున్నాయి. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కువగా ఉత్తరాంధ్రపై వర్షాలు అనేవి అధికంగా నమోదవుతాయి. మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి జోరు అందుకునే అవకాశం అయితే ఈరోజు రాత్రి సమయం నుంచి వర్షాల జోరు అన్ని భాగాల్లోకి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కొన్ని చోట్ల మోస్తారుగాను మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపు కూడా మనకి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వచ్చేసి సెప్టెంబర్ 1వ తారీఖున మనకి ఉత్తరాంధ్ర అలాగే నాగపూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. తీరాన్ని దాటే సమయంలో మనకి గాలులు అనేవి ఎక్కువగా వీస్తాయి కాబట్టి మనకి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ఈ అల్పపీడనం ఉత్తరాంధ్రకి చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగానే మనకి మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు రాత్రి నుంచి వర్షాల జోరు అనేది తప్పకుండా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో అన్ని భాగాల్లోకి వర్షాలు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో మనకి చల్లటి వాతావరణం కొనసాగుతుంది. అలాగే ఈదురుగాలులు నమోదవుతాయి. అలాగే మనకి మోస్తరు వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఈ అల్పపీడనం బలపడినాక మరొక వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితుల గురించి అలాగే ముందుగా ఈ ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అల్పపీడనం బలపడేటప్పుడు మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త అనేది రైతులు ప్రజలు వహించండి. అలాగే విద్యుత్ స్తంభాల కింద అలాగే వైర్ల కింద అనేది ఉండరాదు. ఎందుకంటే మనకి గాలుల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి జాగ్రత్తలు వహించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.